ఆయన మాట ఒక బాణం. ఆయన రాజకీయం ప్రజా యొక్క బాణిలో కొనసాగుతున్నటువంటి రాజకీయ నేత, ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి యొక్క తెలంగాణ నేతల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే కనుక ఆయన ఈటెల రాజేందర్ గారని చెప్పాలి. ఈరోజు మన స్టార్ టాక్ ప్రోగ్రాంలో పొలిటికల్ స్టార్ ఈటెల రాజేందర్ గారు. నమస్కారం రాజేందర్ గారు. నమస్కారం. 60 వయసు కలిగి ఉండి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ఉంది మీకు. ప్రస్తుత తెలంగాణ యొక్క ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? అసలు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పద్ధతి, తీరు, పని విధానం, దాని గొప్పతనం నాయకులు చెప్పాల్సిన అక్కడ లేకుండానే మామూలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా చేరింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలేటి కాదు, మనం మోసగించబడ్డామనే భావన స్పష్టంగా అర్థం చేసుకొని ఇక మాట్లాడు కూడా బంద్ చేసుకున్నారు. వీళ్ళ వల్ల ఏమీ కాదని, వీళ్ళతో ఏమీ రాదని నిర్ణయించుకొని కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరవే అని చెప్తున్నారు మీరు? నెరవేరే అని చెప్పి నేను అంటలేను, నెరవేర్చలేరు, వీళ్ళకి కెపాసిటీ లేదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సపోజ్ రైతుకు సంబంధించిన బీమా, రైతు బీమా అది ఒకటి ఏదో 1000-12,000 కోట్లు కాబట్టి రైతు బంధు సంవత్సరానికి 12 నుంచి 13,000 కోట్లు కావాలి. సంవత్సరం అవుతుంది, 2 పంటలకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ ఒక్క రైతు బంధు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని చెప్పి భావించి 400 ఎకరాల భూమిని కుదోబెట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు కుదోబెట్టి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి అప్పతెచ్చుకొని ఒక్కసారి రైతు బంధు ఇచ్చి ఎన్నికలకు పోదాం, ఇక తర్వాత ఇక ఎన్నికలు లేవు అని చెప్పి భావిస్తున్నారంటే మనకు అర్థం కావాలి. అంటే వీళ్ళు ఇంకా అనేక హామీలు ఉన్నాయి. రైతు బంధు ఒకటే కాదు కదా, కొన్ని అనేక హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులని అమలు చేయగలిగేటువంటి శక్తి, సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. అయిపోయింది ప్రభుత్వం. అది ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఒడ్డెక్కదాకా బోడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ప్రజలు భావించుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడు, ఒక టీవో కథనాలు పెట్టి చెప్పాల్సిన అక్కర్లేదు. ఇవాళ అంటే ఈ యొక్క వైఫల్యం అనేటువంటిది ప్రజల్లోకి తెలిసిపోయిందని చెప్తున్నారు. ఆయన ఎందుకు హామీలు ఇచ్చిందో తెలియదు. అవగాహన ఉండిచ్చిండా లేక ఇచ్చిండా, గుట్టకైతే వాడికి అడదాము, వస్తే గుట్టొస్తుంది లేకపోతే పోతుంది తాడనుకున్నా ఏమనుకోవడం తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే ఒక దేశాన్ని పాలించిన జాతీయ పార్టీ, రాష్ట్రంలో అనేక సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన పార్టీ, అనేక మంది నిష్ణాతులు ఉన్న పార్టీ, మాజీ మంత్రులుగా మాజీ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పార్టీ, మరి హామీలు ఇస్తున్నప్పుడు, ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నప్పుడు మోసగించడానికి ఇచ్చినట్ట, అమలు చేయడం కోసం ఇచ్చినట్ట, ఆర్థిక వ్యవస్థ బాగుండి ఇచ్చినట్ట, బాగా లేక ఇచ్చినట్ట అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటైతే స్పష్టమైపోయింది ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏ హామీలు కూడా, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, ఆ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తర్వాత ఇలా బస్సులే తక్కువైపోయినాయి అసలు. కాబట్టి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, అన్ని కుటుంబాలకు లేదు, ఎక్కడ ఇస్తున్నో తెలుస్తలేదు. గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఎంతమందికి వస్తుందో తెలుస్తలేదు. పెన్షన్లు పెరిగిన పాపాన పోలేదు. కొత్త పెన్షన్లు వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకు పాత పెన్షన్లే రకరకాల పేట ఉడబికే పరిస్థితి కనబడుతూ ఉంది. అందువల్ల ప్రజలకు సంబంధించిన ఏ అమలవుతున్న స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా సంపూర్ణంగా అమలైతే లేనప్పుడు ఇంకా అమలు కానీ అమలు చేయాల్సినటువంటి స్కీములు అమలు చేస్తున్నటువంటి విశ్వాసం ప్రజలలో లేదు. అంటే మీరు ఆర్థిక మంత్రిగా అలాగే వైద్య శాఖ కూడా మీరు చూశారు కదా, ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్రంలో ఈ 2 శాఖలు ఎలా ఉన్నాయంటారు? సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా? అయితే 2019 నాటికి, ఇవాళ కాదు నేను చెప్తుంది, 2018 మధ్యంతరంగా ఎన్నికలు పోయినాం. యాక్చువల్ ఎన్నికలు జరగాల్సింది 2024లో జరగాలి. ఆనాడేమో 2019 జరగాలి. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో జరిగినాయి. మీకు ఐడియా ఉండుంటుంది, 6 నెలల ముందు జరిగినాయి. అప్పుడే నేను చెప్పిన, ఆనాడు నేను మంత్రిగా ఉన్న, ఆర్థిక మంత్రిగా కేసీఆర్ చెప్పిన, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి ఇంకో 5,000 కోట్లు అదనంగా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కొత్త హామీలు ఇవ్వకుండానే పాత హామీలనే కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అక్కర ఉన్నది. మనం ఇంకా ఫర్దర్గా అప్పులు చేసి
అప్పుల ఊబిలో కూరుకుపోవద్దని చెప్పి ఆనాడే చెప్పినాం. మరి 2018లో చెప్పిన నేను 2023లో అంటే కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత బిగపట్టుకొని మొత్తం రిసోర్స్ అన్నీ కూడా అక్యుములేట్ చేసుకొని బలవంతంగా నడిపిండు. మరి బలవంతంగా నడుపుతున్నట్టుగా వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారే స్వయంగా ఆనాడు 2018లో ఇచ్చిన హామీలు అమలు జరగట్లేదు. అమలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే మనసు లేక కాదు, అక్కడ తెలియక కాదు, దానివల్ల ఏం లాభం అవుతుందో ఏం నష్టం అవుతుందో తెలుసు రాజకీయంగా. అయినప్పటికీ కూడా వెళ్ళలేదు కాబట్టి అది చేయలేకపోయింది. మరి ఆ ప్రభుత్వమే ఆ ముఖ్యమంత్రి చేయలేనప్పుడు మరి వీళ్ళు అంతకంటే 10 రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చి ఎట్లా అమలైతే అని చెప్పి భావిస్తారండి? క్వశ్చనే లేదు. తెలిసే మోసం చేసింది తప్ప అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్ని అబద్ధాలైనా ఆడి రావాలనేటువంటి కాన్సెప్ట్ తప్ప వీళ్ళకు నిజాయితీ లేదనేది ఇలా అర్థమైపోయింది. ఆ ప్రభుత్వమే ఆయనే మళ్ళీ గనక వచ్చినట్టయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదంటారు? ఎవరు వచ్చినా గట్టే ఉండు, అంతేనా? ఎవరు వచ్చినా అట్లే ఉండు. అంటే నాకు తెలిసి వాళ్ళు కూడా హామీలు ఇచ్చిండ్రు, కానీ ఇన్న హామీలు ఇవ్వలేదు కదా వాళ్ళు. వచ్చిన హామీలు అమలు కాకపోతుండే, వీళ్ళు వచ్చిన గదే హామీలు అమలు కాకపోతుండే. ఇవాళ నేను చెప్పడం కాదు, మేము అప్పుడు చెప్పినాము 6,400 కోట్ల రూపాయలు కేవలం అప్పుల కోసమే పోతున్నాయి ప్రతి నెల అని చెప్పి రాయిస్తున్నారు పేపర్లలో వీళ్ళు. అంటే 6,400 కోట్లు అంటే 12 నెలలకు 12 72, 12 48, అంటే 76,800 కోట్లు, ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతుందంటేనే మనకు అర్థం కావాలి. కాబట్టి నాకు తెలుసు, నేను 2018 వరకే చేసిన అప్పులకు ఎట్లా పెరుగుతుంది, అసలు ఎట్లా పెరుగుతుంది, వడ్డీ ఎట్లా పెరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు అనేది మేము లెక్కేసినాం. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం అంటే ఎందుకు ఇచ్చిందో కానీ మొత్తానికైతే ప్రజలకు మాత్రం ఒక రకమైనటువంటి ఇరిటేషన్, ఒక ఏవగింపు మాత్రం కలిగింది. అంటే ఏదైనా కానివ్వండి, మీ ఉద్దేశం ప్రకారం హామీలు అనేటటువంటివి అంటే నెరవేర్చలేనటువంటి హామీలు ప్రజలను మోసగించడంతోనే సమానం కదా అది. అంతే, ఇంకా దానికి ఇంకేం ఉంటుందా? అంటే ఏ పార్టీ అయినా కొత్త పార్టీ అయితేనే వేరుంటుండే, లేకపోతే ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయని చెప్పి ప్రజలకన్నా చెప్పాల్సి ఉండే. ఏమీ లేకుండా ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా అంతే అట్లా అనుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయానికి గత రాజకీయాల్లో ఇద్దరు మనుషుల్లో వ్యత్యాసం ఏంటి? అంటే కేసీఆర్ గారికి ఓపెన్గా అడగాలంటే రేవంత్ రెడ్డి గారికి, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ చెప్పండి. కేసీఆర్ గారేమో అహంకారంతో, ఎవడు నన్ను ఏం చేస్తలే అనే భావనతోటి, నేనే సర్వస్వం, మంత్రి ఏంది, లీడర్ ఏంది, ఎమ్మెల్యే ఏంది, ఎంపీ ఏంది, ఈ అసెంబ్లీ ఏంది అనే భావనతో అనుభవం ఉన్నప్పటికి కూడా రాష్ట్రం పట్ల నేను కమిట్మెంట్తో ఉన్నాననేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ప్రజలలో ఏవగింపగలిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు నీ ఆర్థికంగా వచ్చేటువంటి లాభాల కంటే కూడా ఆత్మగౌరవం ఎక్కువ కోరుకునే వాళ్ళు కాబట్టి ప్రజాస్వామికంగా లేదని భావించిండ్రు. ఇవాళ మొత్తం కుటుంబ పరిపాలనలాగా కొనసాగిస్తున్నారని భావించిండు, చక్రవర్తిలాగా, రాజులాగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని భావించిండ్రు. కాబట్టి ఇవన్నీ కారణాల వల్ల ఓడగొట్టిండు వాళ్ళు. ఒకవేళ కేసీఆర్ గారి మళ్ళీ వస్తే కూడా ఈ పాత హామీలు అమలు చేయడమే కష్టంగా ఉండే తప్ప కొత్త హామీలు ఇచ్చే ఆస్కారం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన గురించి ఏం చెప్తామండి, ఆయన ఇప్పుడు మాట్లాడే సంవత్సరం అవుతుంది. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ఎప్పుడు ఒక సంవత్సరం దాకా ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొలువు తిరిగి ఇప్పుడే అర్థం చేసుకుంటారని చెప్పి. కానీ వీరి మాటలు చూసినప్పుడు, వీరి ఆచరణ చూసినప్పుడు, వీరి అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు, వీరు అబద్ధాలు ఆడుతున్న తీరు చూసినప్పుడు వీరికి అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మోసం చేసిండో ఇప్పుడు కూడా అట్లనే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సాధ్యం కాదు అనేటువంటి భావన వచ్చింది. అంటే మీరు కొన్ని రోజులుగా నేను ఒకసారి ఎక్కడో చూశాను, నిజంగా నిజాం కంటే కూడా దుర్మార్గుడా రేవంత్ రెడ్డి గారు? అక్కడ ఇష్యూ అంటే ఇప్పుడులాగే చర్యలా ఉంది. ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినాడు. జనరల్గా ఏ ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఓట్లేసే ప్రజలు చాలా దేవతల్లాగా చూస్తారు. ఇప్పుడు ఎంత అనుకున్నా మల్కాగిరి ప్రజలు ఉన్నారు. ఎక్కడ ఎవరికి భయపడమో కానీ మల్కాగిరి ప్రజలకు మాత్రం తల వంచి భయపడతాం. ఎందుకంటే రేపు ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి, ఓట్లు వేసి ఈ స్థానాన్ని కట్టబెట్టింది వాళ్ళే కాబట్టి. రేవంత్ రెడ్డి గారికి బయట ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఇవాళ కొడంగల్ ప్రజానీకం అక్కడ నన్ను గెలిపించమని చెప్తే బ్రహ్మాండమైన మేరతో
గెలిపించిన తర్వాత వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం. నువ్వు డెవలప్మెంట్ పేరిట ఫార్మాసిటీలు పెడతావా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు పెడతావా, ఏం పెడతావో తెలియదు, కానీ అక్కడ 50 లక్షలకో 60 లక్షలకో 70 లక్షలకు ఉన్న ఎకరం భూమిని తర్వాత జాగీర్లాగా 7 లక్షలకో 8 లక్షలకు తీసుకుంటా అనే ప్రయత్నం చేసినావు, చూసినావా? దాంట్లో రియాక్షన్ వచ్చింది. నువ్వు ఏదైనా కూడా కన్విన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. నీకు భూమి పోయి బదులుగా భూమి ఇస్తామని చెప్పాలి, లేదు భూమికి ధర ఉంది ఇంత ఇస్తామని చెప్పాలి. ఏమీ లేకుండా నువ్వు నేను ముఖ్యమంత్రిని నాకు ఎవడు ఎదురు చెప్తారని చెప్పి నీ తమ్ములను మీ అన్నలను పెట్టి దబాయించి తీసుకునే ప్రయత్నం చేస్తే ఏమైందో మరి చూసిండు. అందువల్ల అంటే ఓట్లేసి నీకు పట్టం కట్టిన ప్రజానికం మీదనే ఇట్లా సంఖ్యలు వేసి దెబ్బలు కొట్టించి థర్డ్ డిగ్రీలో కొట్టించి నువ్వు జైలు పాలు చేసినావంటే ఇక నీకు ఏముంటే నువ్వు నిజాం సర్కార్ కంటే ఏం తక్కువ అనుకుంటారు చెప్పండి. ఇవ్వని సినిమాలు అన్నారు, సరే వాళ్ళకి తెలుసో తెలియదో అది ఏం జరిగిందో అదొక అంశం. కానీ నన్ను అంటాడు ఇట్లా ముఖ్యమంత్రి అంటాడు ఏవో అంటే ఆ స్థానానికి పోయిందంటే అన్నీ చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా ఆ స్థాయికి పోయినట్లు లెక్క. ఉంటారు అక్కడక్కడ అహంకారం ఉన్న వాళ్ళు ఉంటారు కావచ్చు, తెలియదు ఒక్క మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు. ఇట్లా అంత మాత్రాన నువ్వు వాళ్ళను పిలిపించుకొని దబాయించుకొని వాళ్ళను ఇట్లా బెదిరించి రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు నా కొడుకు అని ట్రీట్మెంట్ చేయాల్సిన అక్కడ ఉందా అండి? దాన్ని బట్టి మనకు అర్థం కావాలి కదా. అనేకం ఉన్నాయి ఎట్లా చెప్పు. అంటే అత్తగారు తిట్టినందుకు కాదు, తోడుకోళ్ళ నవ్వినందుకు అన్నట్టుగా యాక్చువల్గా ఆయన మర్చిపోయినందుకు కాదేమో కేటీఆర్ గారు సెటైరికల్గా ఆయన పేరు సినిమా వాళ్ళు కూడా గుర్తుండట్లేదు అనబట్టే అంత సీరియస్గా తీసుకున్నాను అంటారా? తెలియదు అంటే ఇంత చిన్నగా ఉండద్దండి. ఒకసారి ముఖ్యమంత్రి అంటే ఆయనకు అంత పెద్ద పవర్ చైర్లో కూర్చున్న వ్యక్తులకు ఇంత రాజ్యం కదా అది. దాని ఆయన రాష్ట్రానికి అధిపతి, ఆయన సర్వ శక్తిమంతుడు అక్కడ. వాటికి ఎవడో అంటాడు అనంత మాత్రం దాన్ని రియాక్ట్ అయితే ఇంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి చెప్పండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయదు కదా. వాళ్ళు మామూలు వాళ్ళను దబాయిస్తేవి, జైల్లో పెడితేవి, నీ కష్టించుకుంటేవి, చివరికి ఆ రంగంలో పనిచేసే అందరినీ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి ఏం చెప్పదలుచుకున్నాను, ఏ బిడ్డ ఏమనుకుంటున్నారు, కళ్ళు ఎత్తికెక్కిన పని చేయొద్దు, నేను ముఖ్యమంత్రిని ఇక్కడ అని చెప్పుకోవడమే కదా. అంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే గత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు నియంత్రణలాగానే ఉన్నారంటారు మీరు? అంతే కదా. తేడా ఏమని చెప్పండి, ఇప్పుడు వీళ్ళు నియంత అని తెలవడానికి 6-7 ఏళ్ళు పట్టింది, ఈయన నియంత అని తెలవడానికి 6 నెలలే పట్టింది. 6 నెలలే పట్టింది. సో అంటే గత సంవత్సర కాలానికి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు యాజ్ ఎ హెడ్ మాస్టర్గా మీకు ఇచ్చామనుకోండి, 1 నుంచి 100 మార్కులు ఇవ్వండి సార్ అంటే పాస్ చేస్తారా? మేము ఇచ్చిన పైలే ఆల్రెడీ 0 ఎంత ఇచ్చారు చెప్పండి? 0. ఇప్పుడు నేను ముందే చెప్పిన ముంజేతి కంకణానికి అద్దమేలా అని. ముంజేతి కంకణానికి అద్దమేలా అనేది ఎందుకు చెప్పిన, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పని విధానానికి నాకు తెలిసి మళ్ళీ అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రులు కూడా ఉన్నారు, చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు. మరి వాళ్ళలో చెప్తున్నా లేదా? ఇప్పుడు ఆయన తనకు అనుభవం లేకపోయినప్పటికీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి, తప్పు కాదు అది. అన్ని రకాల మనకి తెలియదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 2014 వరకు తెలంగాణ ఉద్యమకారుడిగా కొట్లాడినాను. మళ్ళీ ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత అనేక మందిని కన్సల్ట్ చేసిన, నిష్ఠాల దగ్గర పోయినా, నేర్చుకునే ప్రయత్నం చేసిన, అమలు చేసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఈ పైకి పోతున్న కొద్దీ, బాధ్యత పెరుగుతున్న కొద్దీ ఎంత తెలిసినా తక్కువనే, ఎంత నేర్చుకున్నా తక్కువనే అనేటువంటి భావన ఉండాలి తప్ప అన్నీ నాకే తెలిసిన భావన ఉండకూడదండి. రెండవది ఏముండాలంటే ఈ ప్రజలు వీళ్ళని చల్లగా చూసే బాధ్యత ఉంటుంది తప్ప, వీళ్ళు ప్రేమించే బాధ్యత ఉంటుంది తప్ప, వీళ్ళని ద్వేషించే బాధ్యత నీకు ఉండదు. ఇక వీళ్ళను మచ్చగా చేసుకోవాలి తప్ప వీళ్ళని తీసుకుపోయి ఇప్పుడు కేసీఆర్ గారు ఖమ్మంలో రైతాంగానికి ఆతకడి లేచిండు, బెడి లేచిండు, దాని రియాక్షన్ అంతా మీరు చూసిండు. ఇవాళ లగిచర్లో కూడా ఆ పని చేసినాం, సేమ్ లగిచర్లో కూడా ఆ పని చేసినాం. అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతెందుకండి, ఫార్మాసిటీ కోసం ఏ భూములు అయితే లాక్కోబడ్డాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం, దుర్మార్గం, 2 కోట్లు 3 కోట్ల విలువైన భూముల్ని అమ్ముకునేటువంటి గుంజుకునే అధికారానికి ఎవడిచ్చిండ్రా, వస్తే డ్యాష్ తన్నమని చెప్పిండు. వస్తే మీరు ప్రభుత్వ అధికారులు వస్తే డ్యాష్ తన్నమని చెప్పిండు. ఆ డ్యాష్ అనేది నేను అనలేకపోతున్నాను. ఓకే, ఆయన అన్నాడు ఆ మాట. ఇక సంస్కారవంతమైనటువంటి మనిషిని కాబట్టి అట్లాంటి మనిషి ఆ 14,000 ఎకరాల జాగాను అట్లే ఉంచుకొని ఇంకొక 15-16,000 ఎకరాలను మళ్ళీ గుంజుకుంటా నేను 30,000 ఎకరాలతో ఒక 4th సిటీ కడతా అని చెప్పి అంటున్నాడు. ఇలా ఆయన చేసిన పని తప్పని అన్నప్పుడు మరి నువ్వెట్లా అదే పనిని కొనసాగిస్తున్నావు చెప్పండి. రెండవది, ఇప్పటికే నాగార్జున సాగర్ ఉన్నది రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్ ఉంటుంది 200 ఫీట్ల పైన, శ్రీశైలం రోడ్డు ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక రోడ్ వేసిండ్రు ఫార్మసీ దగ్గర 300 ఫీట్లతో రోడ్ వేసిండ్రు, బ్రహ్మాండంగా ఉంది.
ఇప్పుడు ఈయన నాది సొంతంగా మళ్ళీ ముద్రపడాలని చెప్పి మళ్ళీ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి కొంగర కళాల నుంచి వెళ్ళి మళ్ళీ ఒక రింగ్ రోడ్డు నుంచి వెళ్ళి ఒక 330 ఫీట్లతో ఒక రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోడ్డు వేసే భూములు సామాన్య భూములు, అక్కడ 3 కోట్ల నుంచి వెళ్ళి 10 కోట్ల విలువైన భూముల్ని ఇవాళ టక్కనను లక్షలలో ఇస్తా అని చెప్తే ఎట్లుంటుందండి? 10 కోట్ల విలువైన భూమిని 10 లక్షలు ఇచ్చో, 20 లక్షలు ఇచ్చో, 30 లక్షలు ఇచ్చో తీసుకుంటా అంటే ఏం న్యాయమైతే మీరు చెప్పండి. అంటే ఇవన్నీ కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి మంత్రులన్నా చెప్తలేరా, పార్టీ పెద్దలైనా చెప్తలేరా, మరి ఆయనకు ఎదురు లేకుండా నడుస్తూ ఉందా, ఆయనే సర్వస్వం అనే భావన ఉందా, ఎందుకు వచ్చిందో ఈ భావన అయితే అర్థం కాదు. ప్రాంతీయ పార్టీల ఉండే లక్షణం కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చినట్టు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒకరు చేస్తా అంటే నచ్చకపోతే ఇంకోరు మాట్లాడేది అది ఉంటుంది. ఈవెన్ ఈ ప్రాంతీయ పార్టీలోనేమో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి అట్లాంటి ఉండదు. కానీ ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉండదు, ఆయన నడిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు హైకమాండ్ నుంచి ఎంతవరకు ఉంటుంది కంట్రోల్ రేవంత్ రెడ్డి గారి మీద? ఏముంది అంటే వాళ్ళకి ఏమంటారు, వీళ్ళకి దిక్కు లేదు వాళ్ళకి సక్కి లేదు అన్నట్టుగా. అక్కడ కూడా సరైన ఇది లేదు, లీడర్షిప్. వీళ్ళకు దిక్కు లేదు వాళ్ళకి సక్కి లేదు అన్నట్టు ఉన్నది కాబట్టి వాళ్ళు భరిస్తున్నట్టున్నది. వాళ్ళకు కూడా ఎక్కువ రాష్ట్రాలు లేదు కదా, వాళ్ళకి బతుకు జీవుడు అన్నట్టు ఉన్నది కాబట్టి వాళ్ళు భయంగా వాళ్ళు గడుపుతున్నారు. అంటే ఈ గత సంవత్సరంలో మాకు వచ్చిన యాజ్ ఎన్ మీడియా ప్రకారం మాకు వచ్చిన కథనాల ప్రకారం చూస్తే రియల్ ఎస్టేట్ మరీ ఘోరంగా అయిపోయింది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవంగా హైదరాబాద్కి పెద్ద ఆదాయ వనరు, లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి సెక్టార్ ఏదైనా ఉంటే అది రియల్ ఎస్టేట్ సెక్టార్. కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, ఇంకా రంగం కావచ్చు. దాన్ని మొత్తం దెబ్బ కొట్టేసిండు. మళ్ళీ ఇంకొక 3-4 ఏళ్ళ వరకు కూడా కోలుకోని దెబ్బ కొట్టిండు. మీకు తెలుసు. రెండవది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ. ఇలా మొత్తం తెలంగాణ ఆదాయంలో 65-70% ఆదాయం హైదరాబాద్ నగరం నుంచి మాత్రమే వస్తుంది. ఈ హైదరాబాద్ నగరంలో ఏ బిజినెస్ నడవాలన్నా కూడా ఇవాళ ఇంటర్లింక్ అయిన బిజినెస్ కాబట్టి దాన్ని దెబ్బ కొడుతుంది. హైడ్రాపేట కొంత దెబ్బ కొడుతుంది, మూసిపేట దెబ్బ కొడుతుంది. అసలు నేను ఎవరికి చెప్తే వినవాని కాదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ భూముల అక్రమాలు ఏవైతున్నాయో వాటి రెక్టిఫై చేస్తా అని చెప్పి రెక్టిఫై చేయకపోగా మళ్ళీ ఏదో సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఏదో కొత్త తెచ్చి పెడుతుంది. సరే అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ హైదరాబాద్లో జాగా కొనుక్కోవాలంటే, హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే మాత్రం వణికిపోయే పరిస్థితి మాత్రం తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. అది కూడా డబ్బులు మాకు ఇచ్చేయండి వెనక్కి అనే పరిస్థితి ఉందండి, వచ్చిందండి. నిజమే అది. ఇలా ఇక్కడనే మా పొడూరులో అంతకుముందు 4 కోట్ల రూపాయలకు ఒక విల్లా 3 కోట్లకి ఇస్తాను తీసుకుంటానని అడుగుతున్నాడు. అంటే ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయండి. 3 కోట్ల రూపాయలు అన్నీ భూములకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కథమైపోయినరు, భూములను డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళు కథమైపోయినరు. మేమే ఇచ్చినాం ఒక దగ్గర. గవర్నమెంట్ కూడా రెవెన్యూ పోయినట్టే కదా. పోతుందండి. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ ఒకటే మాత్రమే కాదు, అసలు సిమెంట్ కొనుక్కుంటే నీకు ట్యాక్స్ వచ్చే, ఐరన్ కొనుక్కుంటే నీకు ట్యాక్స్ వచ్చే, ఇసుక కొనుక్కుంటే నీకు ట్యాక్స్ వచ్చే, ఇవాళ లేబర్ పని చేస్తే ఆ లేబర్ కొనుక్కునే వస్తువుల మీద మీకు ట్యాక్స్ వచ్చే, లేబర్ తాగేటువంటి లిక్కర్ మీద నీకు ట్యాక్స్ వచ్చే, మల్టిపుల్ వేస్లు వస్తాయి కదా, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇలా మొత్తం దెబ్బ కొడుతాను చెప్పండి. రైట్ సార్. అయితే 2 ప్రభుత్వాలని మనం గత 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూసాం. వీళ్ళిద్దరూ నియంతలే అని తేల్చి చెప్పేశారు ప్రజలు అంటున్నాం. అలాంటప్పుడు మీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో రానుందా? అంటే అందరైతే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మేము అనుకుంటే రామండి, లీడర్లు అనుకుంటారో పార్టీ అనుకుంటారో రాదు, ప్రజలు అనుకుంటే వస్తారు. అంటే మీ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి? ప్రజలు పట్టం కట్టాలని చెప్పి భావిస్తారు. ఒకటి పాజిటివ్ అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా వాళ్ళని మళ్ళీ చూడాల్సిన అక్కర్ లేదు. వాళ్ళ పరిపాలన 10 ఏళ్ళు చూసినాము, ఇంకా వాళ్ళని భరించలేము. నెంబర్ 1. రేవంత్ రెడ్డిది తేలిపోయింది. ఇక మళ్ళీ అసలు ఇంకా కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్న మాట ఏంటంటే మా పార్టీని మళ్ళీ అధికారం రాకుండా శాశ్వతంగా బొందబెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. ఆయన దగ్గర సమాచారం పోతుందో లేదో కానీ విమర్శకులే కావచ్చు కాక పాత కాంగ్రెస్ మిత్రులు అంటున్న మాట ఏంటంటే ఇది అంటున్నాడు. అంటే ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, పవర్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. అంటే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు కూడా మొదట్లో ఏమనేది అంటే ఏమోనే మాకేం తెలుస్తలేదు, ఏం కన్సల్ట్ చేస్తలేడు, ఏం చెప్తలేడు, తన తాత జాగిలాగానే చేసుకుంటూ పోతున్నా అన్నారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేదు, ఎందుకంటే అందరు కూడబలుకున్నట్టున్నది. అరే మనం కొట్లాడుకుంటే ఉన్న అధికారం పోతుంది, నీది పోతుంది, నాది పోతుంది బిడ్డ అనుకున్నట్టున్నది. కొంచెం సపోర్ట్ చేయకుండా ఒకరికొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం సవ్యంగా నడుస్తలేదు. ప్రతి దానికి వెలగట్టబడ్డది. డబ్బుల సంపాదనే ఎజెండా తప్ప మంచి పరిపాలన ఎజెండాగా ఈ ప్రభుత్వం కొనసాగుతలేదు. దానికి అనేక ఉదంతాలు. ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇంకా చిన్న 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల కాంట్రాక్ట్ చేసిన బిల్లులు రాకపోతే వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. 50 మంది పైబడి చనిపోయింది ఇప్పటికే సూసైడ్ చేసుకొని. రోజు ఒక ప్రకటన వస్తుంది, 10 లక్షల రూపాయల వాళ్ళందరికీ కూడా మేము బిల్లు పే చేస్తాం, 3 నెలల పే చేస్తాం, 6 నెలలు పే. ఇంతవరకు ఏమీ లేదు. ఇవాళ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, ఫార్మసీ, ఎంకామ్, ఎంసీఏ లాంటి కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. 2021 నుంచి ఈనాడు వరకు ఇవ్వలేదు. 2021 నుంచి ఈనాడు వరకు ఇవ్వలేదు. వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాకీ పెట్టిపోయారు. వీళ్ళు 1 సంవత్సరం బాకీ పెట్టిపోయారు. 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆ కాలేజీలకి ఫీజులు రాకపోతే కాలేజీ నడుస్తాయండి? చెప్పండి. జీతాలు ఇవ్వగలుగుతారా టీచర్లకి? మంచి ఫుడ్ పెట్టగలుగుతారా విద్యార్థులకి? చెప్పండి. చివరికి విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకొని పోవాలంటే డబ్బులు పే చేస్తే తప్ప ఇవన్నీ పరిస్థితి వచ్చింది. ఇవాళ రిపీటెడ్గా హాస్టళ్లలో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు. ఎందుకు వస్తుంది అంటే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల, ఉద్దరభారం పెట్టడం వల్ల సప్లై చేసేటువంటి ఆ మధ్యవర్తి బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో నాణ్యత తెలియని సరుకులు తెస్తాడు. కల్తీ నూనె తెచ్చి పెడతాడు, కల్తీ కారపొడి తెచ్చి పెడతాడు, ఇలా ముదిరిపోయిన కూరగాయలు తెచ్చి పెడతాడు, పుర్చిపడ్డ కూరగాయలు తెచ్చి పెడతాడు, నీళ్ళచారు పోతాడు. ఏముంటుందండి? ఇవాళ ఎన్నడూ లేని, ఈ చరిత్రలో ఎన్నడూ లేని పద్ధతిలో మొత్తం దేశంలో గొప్పగా హాస్టళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ నడిచేటువంటి రాష్ట్రంలో ఇవాళ కొన్ని 10ల సంఖ్యలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 100ల సంఖ్యలో హాస్పిటల్ పాలై అనేక మంది విద్యార్థులు చనిపోయిన చరిత్ర మనం చూసినాం. దేని నిదర్శనం చెప్పండి? ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? అందువల్ల బిల్లులు లేవు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈ పిల్లలకు అది లేదు, పెన్షన్ సకాలం లేవు. అందువల్ల ఈ ప్రభుత్వానికి ఇక సెన్సిటివిటీ పోయింది. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇక ఉన్నాను రోజులు ఉందాము, ఇక దీన్ని చేసేది ఏం లేదనే దానికి వచ్చేసింది. మొద్దుబారిపోయింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు అయితే ప్రత్యామ్నాయంగా మన బీజేపీ అనే అనుకోవాలి ఇంకా. ఎందుకంటే అది చూశారు, ఇది చూశారు. బీజేపీ అని అనుకున్నప్పుడు దాంట్లో దానికి తగ్గట్టుగా అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు అధికారంలోకి వచ్చే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందండి? ఏదో హైకమాండ్ కానీ మీరు కానీ? అది ఏదో ఒక నిమిషంలో 2 నిమిషాలు చెప్పేది కాదు. ఒకటి మాత్రం సత్యం, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా ఏంటంటే ఒకసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి చూడాలి, కేంద్ర ప్రభుత్వ అండదండలతో రాష్ట్రం ముందుకు పోవాలి అనే భావంతో ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకొని మా పార్టీ ఆ వేవ్ లెంత్కు మ్యాచ్ అయితే తప్పకుండా రేపటి రిజల్ట్ మాదే. సో అంటే ఇప్పుడు మాకు ఉన్న కథనాల ప్రకారం, కొంతమంది సీనియర్ లీడర్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈటెల రాజేందర్ గారే రాష్ట్ర బీజేపీ బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు అని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? తెలియదు వాళ్ళకి. అంటే ఎట్లా చెప్తారు చెప్పండి? మాది జాతీయ పార్టీ, మాది కేవలం కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించే పార్టీ కాదు. రాష్ట్రం లెవెల్లో మాట్లాడతారు, కేంద్రం లెవెల్లో మాట్లాడతారు. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీ అధికారంకి వస్తుందో అనేక రకాల చర్చోపచర్చలు జరిగిన తర్వాత నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు సీనియర్ లీడర్ కాబట్టి మంత్రిగా చేశారు. సో సుదీర్ఘమైనటువంటి సేవలు అందించబట్టి ప్రజల చేత సో మీరు ఒక అభయహస్తంగా ఉండి వాళ్ళకు వచ్చిన చిన్న సమస్యను కూడా, ఇంటి దాకా వచ్చిన వ్యక్తిని ఎవరిని కూడా ఇది లేదు కాదు అనకుండా వాళ్ళ యొక్క సమస్యలపై యుద్ధం చేసే వ్యక్తిగా, అది ఒకవేళ మిమ్మల్ని వరిస్తే అది వరించినప్పుడు మాట్లాడదాం. వరించినప్పుడు మాట్లాడదాం. సో హైడ్రా గురించి చెప్పండి సార్. అదొక బేస్లెస్, అన్సైంటిఫిక్, మతిలేని నిర్ణయం తప్ప అనుభవం ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. అంటే ఇంకా కొనసాగుతుందంటారా, లేకపోతే అది దానికి తెరదించేశారంటారా? తెలియదు. ఇక వాళ్ళకేరక పిచ్చోని చేతులు రాయి లెక్క అయిపోయింది. అది నిజంగా బాధ అనిపించే అంశం ఏంటంటే చాలామంది నష్టపోయింది. ఇప్పుడు మరి నష్టపోయిన వాళ్ళకు కనీసం వాళ్ళకి పరిహారం ఇస్తారా లేదా చూడాలి. అనేక మంది నష్టపోయిండు. క్యాటరింగ్ వాళ్ళు, ఈ ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి గూడు, కష్టపడి కొనుక్కున్న ఇండ్లన్నీ కూడా నిలమట్టం అయిపోయినాయి. ఇలా హైడ్రా ఓ డ్రామా అని చెప్పి ఇలా భావించారు. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, అరే 40 ఏళ్ళ క్రితమే 50 ఏళ్ళ క్రితమే ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి కట్టుకున్న ఇల్లు లోన్ తెచ్చుకొని నువ్వు ఎట్లా ఇల్లీగల్ అంటావు చెప్పండి. రెండవది
చెర్లల్లో కుంటలలో ప్రైవేట్ భూములే ఉన్నాయన్నట్టుగా నువ్వు మాట్లాడడం తప్పవుతుంది. ప్రైవేట్ భూములు ఉంటాయి, ఆ భూములలో మట్టి నింపుకొని వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నారు. అవంతా కొనుక్కున్నారంతా కూడా మామూలు ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. వాళ్ళు 40 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు, 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు. అన్ని అనుమతులు ఉండగా కూడా నువ్వు ఇట్లా బఫర్ జోన్ గిఫర్ జోన్ అంటున్నావు. ఇవాళ నగరాల అభివృద్ధి క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. దాన్ని అర్థం చేసుకోవడం విఫలమైంది ప్రభుత్వం. దాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలనో, ఎట్లా రన్ చేయాలనో దాంట్లో ఆచరించడం కూడా విఫలమైంది. అంటే వీళ్ళు హైడ్రా కూల్చివేతలకి నోటీసులు ఇస్తున్నప్పుడు దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పవర్ వాళ్ళకి కడుతున్నారు, ఎవ్రీ మంత్ కడుతున్నారు. అట్లాగే ఉండడానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా కూల్చివేత వరకు వస్తున్నారు అని అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పాలి కదా సార్. అంటే మేము గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, మరి ఆయన కూడా ఎవరు చెప్పిండో, ఎవరి మీదనైనా ట్యాక్స్ చేసే అధికారం ఉంటుంది గవర్నమెంట్కి, ఎవరినైనా జైలు పెట్టే అధికారం ఉంటుంది. ఇది 2 విశేష అధికారాలు గవర్నమెంట్ కూడా అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో అకారణంగా జైల్లో పెట్టినా, అకారణంగా ట్యాక్స్ చేసినా ప్రజలు ఇవ్వాలి ఊకుండా ఉండొచ్చు, నువ్వు పెద్దోడు అని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి భయపడుతున్నారు. తర్వాత కర్ర కాల్చి వాత పెడతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రజలకి ఇల్లు కట్టించేది ప్రభుత్వం అనుకుంటారు, ఇల్లు కూల్చున్నది ప్రభుత్వం అనుకోడు. అంతే కదండి. కన్స్ట్రక్షన్ని కోరుకుంటుంది ప్రభుత్వం, కానీ డిస్ట్రక్షన్ కోరుకునే ప్రభుత్వం ఉండదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న గూడు చెదిరిపోద్దని చెప్పి ఎవరనుకుంటే చెప్పండి. ఇలా చేసింది ఆ పని అనే వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. ఫస్ట్లో చాలామందికి నిజమే కావచ్చు, అక్రమంగా ఆక్రమించుకున్న భూముల ఇండ్లు అని అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైపోయింది, ఇవి అక్రమంగా ఆక్రమించుకునే కాదు, ప్రభుత్వమే స్వయంగా పట్టాలిస్తే కట్టుకున్న ఇండ్లు, అక్కడ ప్రైవేటు లేఅవుట్లలో కొనుక్కొని కట్టుకున్న ఇండ్లు, ఇవేవి ఇల్లీగల్ కాదని చెప్పి అర్థమైంది. కాబట్టి ఇలా తోకముడిసే పరిస్థితి వచ్చింది. సో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అహంకారం అనే దాంతో దెబ్బ కొట్టింది. రెండోది చీప్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్లవేళ నడవవు బాబు అని చెప్పి తిరస్కరించారు. కేవలం పెన్షన్లు ఇస్తున్నా అని ఇంటికి వచ్చి, బియ్యం ఇస్తున్నా అని ఇంటికి వచ్చి, ఇంకేదో ఇస్తున్నా. ఇప్పుడు డబ్బులు పంచినోడు గొప్ప రాజకీయ నాయకుడు కాదు, డబ్బులు పంచిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి కావాల్సిన ప్రణాళికలు అందించేది ప్రభుత్వం, చేతను అందించేది ప్రభుత్వం, ఆర్థిక ప్రగతిని కాంక్షించేది ప్రభుత్వం. కానీ కేవలం నీకు గిదిస్తా నేనే సాత్తా, నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు, నాకు సోమరిపోతులు కూడా అంటలేదు నేను. కానీ వాటి మీద నడుపుతా అంటే మాత్రం కాదు. అవి ఇచ్చుకోను, డబ్బులు ఉంటే ఇచ్చుకో, తప్పు కాదు. కానీ నువ్వు ప్రాజెక్టులు కూడా కట్టుకో, రోడ్డు కూడా వేసుకో, స్కూల్ భవనాలు కట్టుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ పెట్టు. అట్లుండాలి తప్ప కేవలంగా నేను ఇస్తున్నా 4,000 పెన్షన్ ఇస్తున్నా నాకు ఓటేయి, లేకపోతే నీకు 10,000 రూపాయలు ఇస్తున్నా కాబట్టి ఓటేయి, ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సింది. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం గురించి చెప్పండి. అంటే జగన్ వైఫల్యానికి కారణాలు ఏంటో చెప్పారు మీరు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం అదృష్టవంతులండి. అదృష్టవంతులా? చాలా. ఎందుకంటే 2014లో బీజేపీ అండతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు కూడా చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ అండ సపోర్ట్ ఉండే. ఓకే, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీతో మంచిగా ఉండే, వాళ్ళ సపోర్ట్ దొరికింది, మంచిగా అయిండ్రు. ఇప్పుడు 3వసారి మళ్ళీ బాబు గారు వచ్చిండ్రు, మళ్ళీ సపోర్ట్ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వ పరమైన సపోర్టు సంపూర్ణంగా స్వీకరిస్తున్న రాష్ట్రం. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితుల్లో కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకుంటున్నది ఫస్ట్ టైం. అందుకని వాళ్ళ అదృష్టవంతం. ఇంకా ఇంకొక అదృష్టం ఏంటంటే అండర్లైన్, ఈ 3 టర్మ్స్లో కూడా అక్కడ మోడీ గారే ఉన్నారు. ఎగ్జాక్ట్, అంతే కదా సార్? ఎగ్జాక్ట్. ఎందుకంటే అక్కడ లీడర్షిప్ వల్ల, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన మద్దతు వల్ల ఒక దత్తత తీసుకున్నటువంటి రాష్ట్రంగా మారిపోయింది. అంటే మోడీ గారికి ఒక పాలసీ ఉంటుందండి, ఆయన ప్రకటించండు. మొట్టమొదటి నీతి ఆయోగ్ మీటింగ్లోనే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఇక్కడ బీజేపీ అధికారం ఉందా, కాంగ్రెస్ అధికారం ఉందా, తృణమూల్ కాంగ్రెస్ అధికారం ఉందా, లేకపోతే డిఎంకే అధికారం ఉందా కాదు, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలి, సమగ్రంగా అభివృద్ధి చెందాలి. ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయో,
ఎలాంటి బిజినెస్ మనం పెడితే నడుపుకోగలమో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోగలం, దానికి అనుగుణంగా చేసుకోవాలని చెప్పి భావించింది. కాబట్టి ఇవాళ మోడీ గారే ఉన్నాడు కాబట్టి మోడీ గారి వల్ల నిజంగా అనేక ప్రాంతాలకు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సంకుచితంగా ఎప్పుడూ వ్యవహరించారు మోడీ గారు. అంటే మనం కంపారిటివ్ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర మనం రెండుగా చూసుకుంటే యాక్చువల్గా మన రెండు విడిపోయినప్పుడు ఒక రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. కాకపోతే గత 3 టర్మ్స్లో నుంచి, అంటే ఇది 3వ టర్మ్ అనుకోండి, సో వాళ్ళు అదృష్టవంతులుగానే పరిగణించాలి 100%. అంటే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం సరే విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అండ ఉండడం, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందనేటువంటి సూత్రాన్ని నమ్మడం మోడీ గారు, వాళ్ళు మిత్రపక్షాలుగా ఉండి అదో ఇదో సాయం తెచ్చుకోవడం నిజంగానే అదృష్టవంతులు. మీకు కేసీఆర్ గారికి మధ్య విభేదాలు రావటం కానీ ఆ దూరం పెరగటం కానీ కారణం నియంతృత్వ పరిపాలన లేదా వాళ్ళ యొక్క కుటుంబ పరిపాలనగా మారిపోయింది అని మీకు విభేదాలు వచ్చినాయి అంటారు? నియంతృత్వ పరిపాలన, ఎవరి మాటలు వినకపోవడం, ఎవరు మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు నిర్ధారించకపోవడం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఆర్టీసీ కార్మికుల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం, చిన్న చిన్న మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ మీద బ్రహ్మాస్త్రాలు వేయడం, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. ఆయన చెప్పిందే వేదంలాగా భావించడం, నిజంగా కూడా మొత్తం కుటుంబం, ఇక మా కుటుంబమే తెలంగాణకు రక్షణ కవచం, దిక్కు, మేమే అన్ని, మేమే సర్వస్వం అనే భావన ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. అంటే మీరు అప్పుడప్పుడే ఒక ప్రజల్లో ఒక ప్రజాదరణ పొందుతూ మీకంటూ ఒక గుర్తింపు మంత్రిగా ఇలా వస్తున్న తరుణంలో ఆయనతో కనుక ఇలా విభేదాలు పెట్టుకుంటే మన రాజకీయ పరిస్థితి ఏమవుతుంది తర్వాత అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా? అంటే పదవుల కోసమే బతాం మనం. ఇప్పుడు మేము మా అమ్మ అధికారం లేదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మేము అనుకోకుండా రాజకీయాలకు వచ్చినాం, అదృష్టం కలిసి వచ్చి తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని చెప్పి ఎమ్మెల్యే అయినాం. ఆ తదుపరి అనేక పదవులు నిర్వహించినాం, మేము అనేక సార్లు ఎమ్మెల్యేలు అయినాం, మంత్రి అయినాం. మంత్రి అయిన తర్వాత మేము ఏ హామీలు అయితే ఇచ్చినామో, దేనికోసమైతే కొట్లాడినామో, ఏ పేదవాళ్ళకు అండగా ఉంటా అని చెప్పి మేము హామీ ఇచ్చినాము, అది కూడా అమలు చేయనప్పుడు ఇంకా పదవి ఉంటేది. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే అది చెప్పరాదు కానీ, గొర్రెగొత్తుకే గడ్లుంటేంది డాష్ ఉంటేంది, గొర్రెగొత్తుకే గడ్లుంటేంది డాష్ ఉంటేంది అన్నట్టుగా ఏముంటుందండి. ఇలా దేనికోసం బతకాలి చెప్పండి? నా అధికారం, నా పదవి, నా గౌరవాన్ని ఇవ్వాలి, నాకు తృప్తిని కూడా ఇవ్వాలి, ప్రజలు కూడా మెచ్చాలి మనం చేస్తున్న పనులు, గుర్తుపెట్టుకో. అది లేనప్పుడు అది ఎంత పెద్ద పదవి అయితే ఏం లాభం అండి, జీవోత్సవాలా ఉండడం తప్ప. అంటే కేసీఆర్ గారికి మీరు మీ ఒక వర్షంలో ఒక విధంగా చెప్తున్నారు, కాకపోతే వాళ్ళు ఇది వెన్నుపోటు అని అంటున్నారు, మీరేమో తిరుగుబాటు అంటున్నారు. నేను తిరుగుబాటు చేయలేని, ఇది వెన్నుపోటు కాదు, ఇది లిటరల్గా నన్ను మెడలు బట్టి బయటికి నెట్టేసిండ్రు. నేను తిరుగుబాటు చేయలేదు. అంటే మీరు ఇంటర్నల్గా తిరుగుబాటు చేస్తేనే కదా అంటే మీరు చేసిన తప్పని చెప్పుకుంటారు కదా. మీరు చేసిన తప్పని తిరుగుబాటు అంటే ఏంటంటే, తిరుగుబాటు అంటే ఏంటంటే మంచిగా నడుస్తున్న ప్రభుత్వంని కూలగొట్టే ప్రయత్నం చేయడం, మంచిగా పచ్చడి సంవత్సరాలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం, మేము కుట్ర చేసే ప్రయత్నం చేయడం ప్రభుత్వం, ఇది తిరుగుబాటు. అది కాదు సార్, తిరుగుబాటు అంటే ఇక్కడ ఇష్యూ తిరుగుబాటు అంటే, తిరుగుబాటు అన్నదాన్ని ప్రభుత్వంలో పీపుల్ ఓరియంటెడ్ ప్రజారంజకమైన పరిపాలన కొనసాగించాలి అనే ఆలోచనకును, ప్రజారంజకం లేదు, గిజారంజకం లేదు, అంతా నేనే అనేటువంటి నియంతృత్వాన్ని మధ్య జరిగిన పోరాటం ఇది. అంతే, నేను ఒక్కని కాదు సఫర్ అయింది. నాకు తెలిసి ఆ పార్టీలో ఉన్న అందరి మంత్రుల అంతరంగం కూడా అదే, ఇంక్లూడింగ్ కేటీఆర్ అభిప్రాయం కూడా ఇదే ఉంటుంది, హరీష్ రావు అభిప్రాయం కూడా ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీరి ఆలోచన, వీరి పని విధానము, వీరి నిర్ణయాలు, వీరి పోకడ ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రేపటి తెలంగాణ ప్రజలకు మంచిది కాదు, పార్టీ కూడా మంచిది కాదని చెప్పి అందరిలో ఉంటుంది. బయటికి చెప్పకపోవచ్చు, నేను బయటికి చెప్తున్నా. అదే అంటున్నారు. అంటే ఒక మీకు నచ్చని విషయం కనుక ఒక వ్యక్తితో ఒక నలుగురు వ్యక్తిలో ఇది తప్పు అని ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలైందో, అది ప్రజలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అక్కడి నుంచి దాన్ని ఏమంటాం మనం, వాళ్ళు నచ్చని విషయాన్ని తిరుగుబాటుతనంతో అధికారంలో ఉన్న పార్టీకి చెప్పడం, అందుకు తిరుగుబాటు అంటాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయనేది అంగీకరించాలి. అన్ని విషయాలు మనకే తెలుస్తాయని అహంకారాన్ని వదిలిపెట్టాలి. మంత్రులుగా ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇంత ప్రజలలో పలుకుబడి ఉంటుందని, వాళ్ళకు కూడా తెలివి ఉంటుందని, వాళ్ళు కూడా నిర్ణయాల్లో భాగం పంచుకోవాలనేటువంటి బాధ్యత ఉంటుందనేటువంటి సోయి ఉండాలి. మా మంత్రులకి జీతాలు కాదు కదా, బానిసలు కాదు కదా అన్నప్పుడు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి,
నేను అపార్ట్మెంట్సే కట్టిపిస్తా, నేనే కట్టిపిస్తా, సాధ్యమైంది కాదని మేము అన్నాం. అరే ఎవరి జాగాలు వాళ్ళకు ఉంటాయి. ఇది గొల్లొల్లవాడ, కురుమల్లవాడ, సాకలవాడ, శాలవాడ అంటారు. వాళ్ళ జాగాలు ఉంటాయి. ఊరు పట్టు, ఉడుము పట్టు లెక్క, వాడకట్టు పట్టు లెక్క వాళ్ళు కట్టుకుంటారు. మనం ఎందుకు కట్టారని అన్నాము. లేదు అన్నీ అయిందా, సఫలమైందా చెప్పండి. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,53,000 ఇండ్లు కూడా మేము కట్టలేకపోయినాం కదా. అంటే నిర్ణయాలు చెప్తున్నా. ఆయన అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి చొప్పున ఇస్తా అని చెప్పిండు. ఈ భూమి ఇప్పుడు దొర దగ్గర లేదు, భూమి గవర్నమెంట్ దగ్గర లేదు, సర్ప్లస్ లేదు. భూములన్నీ కూడా మామూలు రైతుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇక మా కురుమల దగ్గర, గొల్లల దగ్గర, తెనుగోళ్ళ దగ్గర, గౌళ్ళ దగ్గర, కాపోళ్ళ దగ్గర భూములన్నీ కూడా ఉన్నాయి. భూమిని అమ్ముకోరు వాళ్ళు. చివరిగా భూమి అంటే ఎటు దిక్కు లేకపోతే అమ్ముకుంటారు తప్ప భూమికున్న మమకారం, భూమికున్న బంధం చాలా ఎక్కువ అని చెప్పినాము. లేదు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా చెప్పండి. ఇట్లా అనేకం ఉన్నాయి. చెప్పుకోకపోతే 50 చెప్పచ్చు. మనం మా హుజరాబాద్ ఎన్నికలప్పుడు నన్ను ఓడగొట్టడానికి వచ్చిండు. జమ్మికుంట మీద మీటింగ్ పెట్టి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రతి దళిత కుటుంబానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికి కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది, నేను మాట ఇస్తే మాట అమలు చేస్తా అని చెప్పి, లేకపోతే తల నరుక్కుంటా అని చెప్పిండు. ఇచ్చిందా మరి తెలంగాణలో 10 లక్షల రూపాయలు దళిత కుటుంబానికి ఇచ్చింది. మరి ఇప్పుడు హుజరాబాద్లో నిలబెడుతున్నారు. హుజరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలే. ఫస్ట్ టైము కొంచెం ఇచ్చిండు. సెకండ్ టైం గెలిపిస్తేనే మొత్తం ఇస్తా అని చెప్పి సెకండ్ టైం గెలిపించిండ్రు. సెకండ్ టైం గెలిపిగానే ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆయనతో గంగలమైంది. అది కూడా పోయింది. అంటే యాక్చువల్గా ఆడెవడో సినిమా వాడు ఒక చిటికేస్తే 1000 తొనకలు అవుతాడు అని చెప్పిన వ్యక్తి ఇవాళ పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల చేత ఆదరణ పొందుతున్న వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాటల్లో. అంటే నాకు ఆయన సినిమా గురించి ఎక్కువ తెలియదు. అంటే కేసీఆర్ గారు అన్నారు సార్, ఆడెవడో సినిమా వాడు, ఆడి సినిమాలు నేను చూడలేదు, ఒక చిట్టికేస్తే 1000 తొనకలు అవుతాడు అని డాష్ ఏదో మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఈరోజు పక్క రాష్ట్రంలో సినిమా రంగంలో స్టార్స్ ఉంటారు, క్రికెట్ రంగంలో స్టార్స్ ఉంటారు, పాటల రంగంలో స్టార్స్ ఉంటారు, కవిత్వంలో స్టార్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్లో స్టార్స్ ఉంటారు. ఎవరికి ఉండే ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇలా సినిమా రోడ్డు అని చెప్పి ఇట్లా ఒక చిచికెత్తే 1000 ముక్కలు అయితే అనే భావన ఎంత అహంకారాన్ని నిదర్శనం అండి. అంటే మాట్లాడచ్చా? తప్పు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తనకు నచ్చిన, తనను మెచ్చిన లక్షలాది మంది ఉన్నారు కాబట్టి కదా అక్కడ అధికారంకి వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారికి 50% ఓట్లున్నాయి, 40% ఓట్లున్నాయి పక్కకు పెడితే మొన్నటి ప్రభుత్వం రావడానికి ఆయన ఒక ప్రధాన శోధకుడు. అందుకని అట్లా మొన్నటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కష్టం ఉంది, ఆయన గ్లామర్ ఉంది, ఆయన విజన్ కూడా ఉంది. కాబట్టి అట్లా మనం మాట్లాడలేం. అంటే మోడీ గారు లాంటి వ్యక్తే ఆయన పవన్ కాదు తుఫాన్ అన్న పొగిడిన వ్యక్తిని, అంటే కొంత సామాజిక వర్గం అయి ఉండొచ్చు, ఆయన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన మెచ్చినటువంటి ప్రజలై ఉండొచ్చు, అప్పుడు మనసు నొచ్చుకున్నారు. కాకపోతే ఎవరు ఏంటి రేపు అనేది ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఎల్లకాలం నేనే పరిపాలిస్తాను అన్న, తెలంగాణ నేనే పరిమిస్తానన్న అహంకారంతో ఉన్నారా, లేకపోతే ఒక వ్యక్తిని ఒక చిటికేస్తే అంటే ఒక విలన్లాగా మాట్లాడినట్టు. ఇప్పుడు ఈ చరిత్ర ఎంత గమ్మత్తుంటుంది, ఎంత గొప్పది చరిత్ర. నిన్నటి దాకా కోట గోడలలో ఉన్న వాళ్ళు ఒక తరం తర్వాత మళ్ళీ జీరోలు అయిపోతారు, రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందుకని తెలంగాణ భాషలో చెప్పాలంటే గుండ్లు తేలినయి, బెండ్లు మునినాయి. గుండ్లు అంటే బరువైన వస్తువులు తేలినాయి, అలకగుండే వస్తువులేమో మునిగినాయి అని. ఓడలు బళ్ళు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మనం ఎంతమంది చూస్తుంది. మోడీ గారే ఉన్నారు. మోడీ గారిని గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి నిషేధించింది అప్పటి ముఖ్యమంత్రి గారి పార్టీ. చెప్పండి, మోడీ గారిని, స్వయంగా మోడీ గారిని గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి నిషేధించిండ్రు. అమిత్ షా గారిని తడిబారి చేసిండ్రు, బయటికి వెళ్ళిపోయిండ్రు. ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? ఒకరేమో దేశ ప్రధానమంత్రి అప్రతిహతంగా కొనసాగుతున్నారు, ఇంకోరేమో దేశ హోంమంత్రి కొనసాగుతున్నారు. ఇప్పుడు మన అంటే దేశ రాజకీయాలను కనుక చూస్తే, అంటే బీజేపీ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ దాని ప్రకారం చూస్తే 75 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు రాజకీయాల్లో కొనసాగించకూడదు అనేటువంటిది ఒక సిద్ధాంతం అయితే ఉందనుకుంటున్నాం. అలాగే 3 టర్మ్స్ తర్వాత కూడా ఉండకూడదు అనేది కూడా ఉందని అనుకుంటున్నాను సార్. ఒకవేళ నెక్స్ట్ టర్మ్లో
ఎవరు ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటారు? ఇప్పుడే ఎక్కడ చర్చిస్తారండి. మా పార్టీ ఇది వ్యక్తులు కామెంట్ చేసేది కాదు, వ్యక్తుల అభిప్రాయాలు చెప్పేది కూడా కాదు, ఇది పార్టీ నిర్ణయిస్తుంది. అంటే అంత సమర్థత గల వ్యక్తులు బీజేపీలో సెకండ్ లైన్లో ఉన్నారంట. మస్తు మంది ఉన్నారు. గట్టెందుకు లేరని ఎందుకు అనుకుంటాం? ఉన్నారా లేరా ఇంపార్టెంట్ కాదు, వారి కొనసాగించడం దేని బట్టి ఆధారపడి ఉంటుంది? ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవాళ దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ 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 అంటున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఆ పాలసీలు మళ్ళీ రీరైట్ చేసుకోవాలేమో. ఎందుకనంటే ఇప్పుడు 3 సార్ల 75 సంవత్సరాలు కాదు, మోడీ గారి గురించి మీరు అన్నట్టు ప్రజలందరూ కూడా ఆదరిస్తున్న వ్యక్తి మళ్ళీ ఇంకొకసారైనా సరే మీరే ఉండాలి అని కనుక ప్రజా తీర్పు వస్తే కంటిన్యూ అవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిష్టం కదా. ప్రజాస్వామ్యంలో పార్టీలు కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసిన అక్కర ఉంటుంది. దాన్ని ఇట్లా తీసిపడేసినట్టు ఉండదు, గడిపోస లెక్క. రైట్ సార్, ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రాజకీయం దాంట్లోనే తిప్పాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మా దాంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు పాపం. మా ఆవిడ పోల్ట్రీ చూసుకుంటుంది, మా కొడుకు ఇంకో బిజినెస్ చూసుకుంటాడు, మా కూతురు వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయినారు, నేనేమో తిరుగుతూ ఉంటా. మీ రాజకీయ వారసులు ఎవరు? మీ ఇద్దరు పిల్లలు ఎవరు వస్తున్నారు? అట్లాంటిది ఇంకా ఏం లేదండి. ఇంకా ఏం లేదా? ఉందా? ప్లానింగ్ ఏమైనా ఉంది? తెలియదు ఇంకా. మేడం గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటారు మీకు రాజకీయ పరంగా? ఇక అన్నీ ఆమెనే చూస్తుంది. నాకు నేను తిరిగి వస్తే అన్ని రకాలు చూసుకుంటే ఆమెనే చూసుకుంటుంది. ఆవిడ వచ్చే అవకాశం ఏం లేదా? లేదు, రాదు, ఇష్టం లేదు. ఇష్టం లేదు ఆవిడకి. మమ్మల్ని చూసిన తర్వాత, మా జీవితాన్ని చూసిన తర్వాత వీళ్ళకు రావద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. దేశం అంతా కూడా అంటే ఒక రకమైనటువంటి ఆవేశంతో ఊగిపోతున్నటువంటి విషయం ఏదన్నా ఉందంటే సనాతన ధర్మం పైన చేస్తున్నటువంటి ఒక యుద్ధం మన మోడీ గారు కూడా. అట్లాగే సనాతన ధర్మాన్ని మనం గనక నిలబెట్టుకోవాలి అంటే మీరిచ్చే సూచనలు ఏమంటారు? మోడీ గారు ఎప్పుడు అట్లా మాట్లాడారండి. మోడీ గారు అంటున్న మాట ఏంటంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒకనాడు భారతదేశం విశ్వగురుగా వర్ధిల్లింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ విశ్వగురు స్థానానికి ఎగబాకాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచంలో భారత జాతికి గొప్ప గౌరవం, గుర్తింపు వస్తూ ఉంది అని వారు చెప్తారు. చెప్పి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని ఏదో చెప్తుండో. ఈ దేశంలో మతాల పరంగా డివిజన్ చేసి పరిపాలించడం అనేది సాధ్యం కాదు. ఇలా అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని విశ్వాసాల వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి దేశ పురోభివృద్ధికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకునేవాడు తప్ప మోడీ గారు ఏదో దీన్ని కాపాడాలి, దాన్ని తొక్కేయాలనే బాపతో కాదు మోడీ గారు. ఈవెన్ ఇంతెందుకు మా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ మధ్యకాలంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, చూడండి మీరు వారి ఉపన్యాసాలు ఎప్పుడైనా వినండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. విభజించి ఏ దేశాన్ని శాంతిగా ఉంచలేమని, దాన్ని పురోగమించలేమని చెప్పి భావిస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం అంటే వే ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారండి. అంటే మనం నడుచుకునే విధానాన్నే సనాతన ధర్మం అంటున్నారు. హిందూ ధర్మం అని అనట్లేదు, హిందూ మతం అని కూడా చెప్పట్లేదు. కాకపోతే మిగతా మతస్థులు దాన్ని అంగీకరించట్లేదు. అంటే ఇదివరకు మన హిందువులు అయి ఉండి మత మార్పిళ్ళు జరగటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు మన యొక్క హిందూ మతానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఇక్కడ సనాతన ధర్మం అంటే హిందూ కాదు, హిందుత్వం కాదు, ఇది మతం కాదు, వే ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు. అది వాళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి. యాక్చువల్గా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇతర దేశాల వాళ్ళు మనల్ని ఆక్రమించుకున్నప్పుడు ఎట్లా మత మార్పుల కోసం పనిచేసిందో మీరు చూసిండ్రు. ఇంతెందుకు 10వ మత గురువు, సిక్కు మత గురువు, వాళ్ళ 2 పిల్లలు యుద్ధంలో చనిపోయినారు. గురు గోబింద్ సింగ్ 2 కొడుకులు, ఒకడు 19 సంవత్సరాలు, ఒకడు 14 సంవత్సరాలు యుద్ధంలో చనిపోయినారు. ఇంకొకడు 9 సంవత్సరాలు, ఒకడు 7 సంవత్సరాల పిల్లగాళ్ళు. మతం మార్చమని చెప్పి వాళ్ళు కోరిండ్రు. సస్తం తప్ప మతం మార్చమని చెప్పిండ్రు. మొన్ననే అనుకుంటా వీర దివాస్, బాల వీర దివాస్ జరిపినాం మేము. అంటే 7 సంవత్సరాల బాబు, 9 సంవత్సరాల బాబు వాళ్ళ చుట్టూ గోడలు కట్టి సజీవంగా చంపుతున్నా కూడా వెరవకుండా, జడవకుండా తన విశ్వాసాన్ని సమంతా నిలిపినటువంటి వీరులు వాళ్ళు. అందుకనే సనాతన ధర్మం కోసం ఇవాళ
ప్రజల యొక్క విశ్వాసాల కోసం ఎట్లా ఉంటారు అనేది అది అంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. అందువల్ల ఆనాడు బలవంతంగా మత మార్పిడి జరిపిండ్రు. కానీ ఇవాళ బలవంతపు మత మార్పిళ్ళు కంటే ఏదైనా ఆశ పెట్టు వచ్చేసి ఇవాళ అట్లా అది బంద్ అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలని, విశ్వాసాలని ఇవాళ ఆచరిస్తున్నది చూస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం ప్రపంచంలో ఎప్పుడైనా మనం ఊహించినామా? ప్రపంచం వ్యాప్తంగా ఇవాళ యోగా డే జరుపుకుంటున్నాం. అవును సార్, ఊహించినామా చెప్పండి మీరు? అది మోడీ గారికి 100% క్రెడిట్ మోడీ గారికి ఇవ్వాలి సార్. అందుకని ప్రపంచ ప్రజానికాన్ని అంగీకరింపజేసినాం. అది మంచిదైతేనే కదా అంగీకరించేది, అది అవసరమైతేనే కదా అంగీకరించేది. అట్లాగే మీరు 60 పదుల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం మీ ఆరోగ్య సూత్రాలు అయి ఉండొచ్చు. కొన్ని ఆరోగ్య సూత్రాలు మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు అంటే మీ ఆరోగ్య రహస్యాలు చెప్పండి. అంటే 60 ఏళ్ళకు ముసలోళ్ళు ఏందండి? ముసలోళ్ళు అంటలేదు సార్ నేను. సార్ ఇవాళ బయట వాళ్ళని చూసుకుంటే 40 ఏళ్ళు కూడా వయసు వాళ్ళు కూడా అంటే మీలాగా వాక్చాతుర్యం లేదు, లేకపోతే యాక్టివ్నెస్ లేదు. మీరు అందుకు నేను అడుగుతున్నాను, ఎందుకంటే మీరు చెప్పేటటువంటి మాటలు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. అందుకోసమే నేను ఎవరిని విఐపీస్ని ఎవరిని కలిసినా సరే మీ ఆరోగ్య సూత్రాలు ఏంటని చెప్తాను. నేను 25 ఏళ్ళుగా నేను ఎట్లుంటానో, ఎటు తిరుగుతానో, ఏం తింటానో అన్నీ ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. ఓకే, అందుకని మేము ఉన్నంతలో కూడా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళం. ఎట్లా పడితే అట్లే ఉంటోళ్ళం కాదు. మేము ఆదర్శవంతంగా ఉండకుండా ప్రజలకి ఇట్లా ఉండాలని చెప్పి ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? లీడర్ అంటోడు అన్నిట్లో ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటుండే. అంటే నేను మీతో ఒకసారి బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నాను నేను. అప్పుడు కూడా మీరు రాగి సంగటి, మాల్ట్, మిల్లెట్స్ తినటం నాకు చాలా ఇదనిపించింది అన్నమాట. చాలా బ్రహ్మాండంగా, అంటే చక్కటి ఆరోగ్యం మీద మంచి అవగాహన ఉండి ఉన్నారు అన్న ఉద్దేశంతో. నేను ఏది పడితే అదే తినా, ఎప్పుడు పడితే అప్పుడే తినా, ఎట్లా పడితే అట్లే తినా. నేను నాకు ఉన్న సిస్టమ్, నా బాడీ ఏంది, నేనేంది, నాకేం కావాలో తింటా. నేను వాకింగ్ అది చేస్తుంటారా? అన్నీ ఉంటాయి. వాకింగ్ ఉంటుంది, శ్రమ ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉండలేం కదా. నిద్ర సార్ మీకు సరిపోతుంది? ఒక్క నిద్రనే అప్పుడప్పుడు సరిపోదు. సో ఇప్పుడు రాజకీయ దానికి మన పర్సనల్ లైఫ్కి ఆ బ్యాలెన్స్ అనేటువంటిది, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇబ్బంది ఉండదు, కానీ మీరు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు? అంటే ఒక్కొక్కరికి ఒక్క పనిలో ఆనందం ఉంటుంది. ఒకడు సినిమా చూసి ఆనందం పొందుతాడు, ఒకడు తాగి ఆనందం పొందుతాడు, మేము తిరిగి ఆనందం పొందుతాం. ప్రజల మధ్య ఉంది ఆనందం. వాడు బిజినెస్ పైసలు సంపాదించి ఆనందం పొందుతాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉంటుంది. రియల్ పొలిటికల్ లీడర్, ఏ ట్రూ పొలిటికల్ లీడర్ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల ప్రేమను పొందగలిగితే ఆనందం పొందుతాడు. అదే పెద్ద ఎనర్జీ. నువ్వు స్కాచ్ బాటిల్ తాగుతాడు, స్కాచ్ బాటిల్ దానికంటే ఎక్కువ తృప్తుంటుంది. చాలు సార్, ఈ ఒక్క మాటతో ఇంటర్వ్యూ ముగిచ్చేస్తాను. జేబులో చేతులు పెట్టి నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సంతోషం. మీరు ఆరోగ్యంగా ఉండి మరిన్ని ఈ యొక్క ఉన్నత యొక్క అధికారాన్ని సంపాదించాలని, త్వరలో మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.